పరిశుద్ధాత్మను గురించిన సత్యము అనే అంశాన్ని గురించి మనం ఆలోచించబోతున్నాం. పరిశుద్ధాత్మ అనే పేరును మనం అనేక సార్లు విని ఉన్నాం. కానీ చాలా మందికి పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన లేకపోవడం కూడా మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మను గురించి రకరకాల అభిప్రాయాలు కలిగిన వారు సమాజంలో ఉన్నట్టుగా మనం చూడగలము. అందులోనూ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా పరిశుద్ధాత్మను పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా వారు తోచింది నమ్ముతూ విశ్వసించే వారిని మనం చూడగలుగుతాం. అయితే పరిశుద్ధాత్మను గురించి దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మను గురించి దేవుని వాక్యం ఆయన యొక్క ఉనికిని గురించి, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన యొక్క కార్యక్రమాల గురించి, ఆయన చేసిన గురించి దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి మనం సొంత జ్ఞానంతో కాకుండా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ సంగతుల్ని అలా ఉన్నాయో లేదని పరిశీలించి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. బైబిల్లో మనం ఒక సంగతి గమనించినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు పట్టణానికి వెళ్ళిన తర్వాత యోహాను చేత బాప్తిసం పొందిన వారితో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి వచనంలో, అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిందేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతియే మేము వినలేదు అని చెప్తున్నారట. ఎవరనంటే వీరు ఎఫెసులో ఉన్నటువంటి వారు. ఎఫెసులో ఉన్న పరిశుద్ధాత్మను గురించి అసలు వినలేదని గ్రంథం మనకు సెలవిస్తుంది. అంటే ఇలాంటి వారు మనం అనేక మందిని చూడవచ్చు. పరిశుద్ధాత్మను గురించి తెలియని వారు, తెలిసినా కూడా పరిశుద్ధాత్మని పట్ల సరైనటువంటి సత్యాన్ని ఎరగకుండా గ్రంథం చెప్పినటువంటి విధంగా నమ్మకుండా విశ్వసించిన వారు కూడా మనం ఈ రోజులో చూడగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మని గురించి తెలుసుకోవాల్సిన అవసరత క్రైస్తవులమైన మనందరికీ తప్పకుండా ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కూడా మన రక్షణ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది అనేది గ్రంథం మనకు చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకొని పరిశుద్ధాత్మని పట్ల సరైన అవగాహన కలిగి సరైన విశ్వాసాన్ని కలిగి మనం భూమి మీద జీవించవలసిన వారమే ఉన్నాం. పరిశుద్ధాత్మని గురించి మొదటగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మనికి ఉన్న పేర్ల గురించి మనం ఒకసారి గమనించాలి. పరిశుద్ధాత్మని ఇంకా ఏ పేర్లతో గ్రంథం పిలిచింది, గ్రంథంలో రాయబడింది అని ఆలోచిస్తే మొదటిగా ఆత్మ అని రాయబడింది. పరిశుద్ధాత్మ గురించి ఆత్మాని రాసినట్టుగా మన గ్రంథంలో చూస్తాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ వలన అని పేరు మనం ఇక్కడ వింటున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మనికి ఉన్నటువంటి ఇంకా రకరకాల పేర్లు మనం గమనించినప్పుడు ఆయన ఆత్మగా పిలువబడ్డాడు. 12వ అధ్యాయం 31వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో, ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు అని చెప్పి రాయబడింది. ఆత్మ విషయమైనటువంటి దూషణ, ఆత్మ అనే పేరు మనం చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మకు ఉన్న పేర్లు ఇంకా ఏం గమనిస్తున్నాం అంటే ఆయనకి ఆత్మ అని పేరు ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆ పేరు ఉంటుంది. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం గమనిస్తే ఆత్మ అనే పేరు మనం గమనిస్తాం. మొదటి తిమోతి పత్రిక చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎవరు చెప్పుచున్నారంట? ఎవరు చెప్పుచున్నారని చెప్పి గ్రంథం చెప్తుందంటే ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మ అనే పేరు కలిగిన వాడు పరిశుద్ధాత్మ. ఇంకా ఆయనకున్న పేరు ఏంటంటే దేవుని ఆత్మ అని కూడా పిలువబడ్డాడు. పరిశుద్ధాత్ముడు
దేవుని ఆత్మగా కూడా మనం చూస్తాం. ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆది కాండము 1-2 వచనాల్లో మనం గమనించినప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని చెప్పి రాయబడి ఉంది. దేవుని ఆత్మ అనే పేరు మనం చూస్తున్నాం ఇక్కడ. ఆత్మ, దేవుని ఆత్మ. అలాగే యోబు పత్రిక, యోబు పుస్తకం 33వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ పదం ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా దేవుని ఆత్మ అనే మన పేరు పరిశుద్ధాత్మకు ఉన్నట్టుగా మనం చూస్తాము. రోమపత్రిక 8:9లో కూడా దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అన్న ఒకడే. ఆయనకున్నటువంటి పేర్లు అవి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా దేవుని ఆత్మ అని చెప్పి రాయబడి ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో కూడా దేవుని ఆత్మ అని చెప్పి రాయబడి ఉంటుంది. మూడవదిగా ఆయనకున్న పేరు ఇంకా ఏమని పిలువబడ్డాడంటే యెహోవా ఆత్మ అని పిలువబడ్డాడు. యెహోవా ఆత్మ అంటే యెహోవా దేవుని యొక్క ఆత్మ కాదు, కానీ ఆయనకున్న పరిశుద్ధాత్మను ఉన్న పేరు యెహోవా యొక్క ఆత్మ. దేవుని ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ. యెహోవా ఆత్మ అంటే యెహోవా యొక్క ఆత్మ. కాబట్టి యెహోవా ఆత్మ అని పేరు కలిగిన వాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం యెహోవా ఆత్మ అనే పేరును అక్కడ మనం చూస్తాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ అని చెప్పి మనకు రాయబడి ఉంది. కాబట్టి యెహోవా ఆత్మ అని పేరు కలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. అలాగే 40వ అధ్యాయం 3వ వచనంలో యెషయా గ్రంథంలో కూడా యెహోవా ఆత్మ అని చెప్పి రాయబడి ఉంటుంది. 40వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నప్పుడు అతడు వారిని తరుముచున్నాడు. 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడు అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడు, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయుడి. ఇక్కడైతే అక్కడ యెహోవా ఆత్మ అనే పేరు ఇక్కడ మనం చూడం, కానీ యెహోవా ఆత్మ అని మనం ఎక్కడ చూసామంటే 11వ అధ్యాయం 2వ వచనంలో చూసాము. అలాగే యెషయా గ్రంథంలోనే 61వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ప్రభువగు యెహోవా ఆత్మ. కాబట్టి మనం ఏం గమనిస్తున్నామంటే పరిశుద్ధాత్మకున్న పేర్లు గమనిస్తున్నాం. మొదటిగా ఆత్మ అని, దేవుని ఆత్మ అని, యెహోవా ఆత్మ అని, అలాగే ప్రభు యొక్క ఆత్మ అని. అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ ప్రభు యొక్క ఆత్మ అని చెప్పి రాయబడి ఉంది. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు యొక్క ఆత్మ అని చెప్పి రాయబడి ఉంది. తర్వాత క్రీస్తు యొక్క ఆత్మ, క్రీస్తు ఆత్మ. కాబట్టి క్రీస్తు ఆత్మ అన్న, ప్రభు ఆత్మ అన్న ఆయన పరిశుద్ధాత్ముడే అనేది మనం గమనించాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు యొక్క ఆత్మ అని చెప్పి రాయబడి ఉంటుంది. అలాగే ఆయనకున్నటువంటి మరొక పేరు ఏంటంటే ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ మాట తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ ఎవరంటే ఆయన ఆదరణకర్తగా పిలువబడ్డాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే 14వ అధ్యాయము 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఆదరణకర్త అని మనం వింటున్నాం. ఇక్కడ ఆదరణకర్త అంటే ఎవరనంటే నెక్స్ట్ ఆయన చెప్తున్నాడు, అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపైన ఆత్మ, ఆదరణకర్త అని, సత్యస్వరూపైన ఆత్మ అని, అలాగే మహిమా స్వరూపైన ఆత్మ అని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినప్పుడు మహిమా స్వరూపైనటువంటి ఆత్మ, మహిమా స్వరూపైనటువంటి ఆత్మ అనే మనం చూడవచ్చు. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మకున్న పేర్లు మనం గమనిస్తూ పోతే ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి. ఇంకొక పేరు మనం గమనిస్తే నిత్యుడకు ఆత్మ అని చెప్పి రాయబడి ఉంది గ్రంథంలో. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నప్పుడు నిత్యుడకు ఆత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరంటే నిత్యం ఉండేవాడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. కాబట్టి ఆయన నిత్యుడకు ఆత్మగా హెబ్రీ పత్రిక 9:14 మనం చూస్తాం. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మనం బైబిల్లో చెప్పేటప్పుడు, చదివేటప్పుడు ఆత్మ అన్నా, దేవుని ఆత్మ అన్నా, యెహోవా ఆత్మ అన్నా,
ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, ఆదరణకర్త, సత్యస్వరూపకు ఆత్మ, నిత్యుడగు ఆత్మ అని పేరు కలిగినటువంటి ఆయన పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయాన్ని మనం మొదటిగా గమనించాలి. రెండవది, ఆయనకున్నటువంటి విశేష లక్షణాలు ఏంటంటే, పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి విశేషమైన లక్షణములు ఏంటంటే, చాలా మంది అనుకున్నట్టుగా ఆయన ఒక శక్తి ఉన్నాడు, ఆయన శక్తి మాత్రమే అని చెప్పి భావించేవాడు ఉంటారు. పరిశుద్ధాత్ముడు ఎవరంటే ఆయన కేవలం ఒక శక్తి మాత్రమే అని. కానీ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు పరిశుద్ధాత్ముడు కేవలం ఒక శక్తి మాత్రమే కాదు, కానీ ఆయన వ్యక్తి అయి ఉన్నాడు, వ్యక్తి అయి ఉన్నటువంటి శక్తిమంతుడు. కాబట్టి ఆయన ఒక వస్తువుతో పోల్చబడిన వాడు కాదు, ఆయన వ్యక్తిగా చెప్పబడిన వాడు. వ్యక్తిని పోల్చి మాట్లాడినట్టుగా గ్రంథం మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి విశేష లక్షణాలు ఏంటంటే ఆయన సమస్తాన్ని పరిశోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని పరిశోధిస్తాడు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే 10-11 వచ్చిన చదువుకుందాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని పరిశోధిస్తాడు, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తాడు. తర్వాత ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అన్నీ తెలుసుకునేవాడు అనే సంగతి మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు అంటే ఆయన కేవలం ఒక శక్తి మాత్రమే కాకుండా ఆయన ఎలాంటి వాడు అంటే వ్యక్తి అయి ఉన్నవాడు, అలాగే ఆయన పరిశోధించేవాడు. తర్వాత ఆయన మనస్సు కలిగిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారో అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనస్సు కలిగిన వాడు. ఆయనకు మనస్సు ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 27వ వచనం చదువుకుందాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎవరి యొక్క మనస్సు అంటున్నాడంటే ఆత్మ యొక్క మనస్సు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు అంటే మనస్సు కలిగిన వాడు. మనస్సుతో ఆలోచిస్తాడు, మనస్సుతో ఆయన సమస్తాన్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, సమస్తాన్ని గమనిస్తూ ఉంటాడు. మనసు కలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. మూడవదిగా పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి విశేష లక్షణాలు ఏంటంటే ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన అని సంబోధించబడింది. ఆయన కేవలం ఒక శక్తి మాత్రమే కాకుండా ఆయన అని పద ప్రయోగాలు మన గ్రంథంలో చూస్తాం. పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేసేవాడు. మనందరి తరఫున ఆయన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేసేవాడు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆయన మాట్లాడేవాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఆయన మాట్లాడేవాడు. ఆయన మనసు కలిగిన వాడే ఉండి మాట్లాడుతూ తండ్రికి విజ్ఞాపన చేస్తూ మన తరఫున ఆయన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు. తర్వాత ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన దుఃఖపడేవాడు. కేవలం దుఃఖపడేవారు ఎవరంటే మనసు కలిగిన వారు. ఒక రూపము, ఆత్మరూప కలిగినటువంటి పరిశుద్ధాత్ముడు ఆయన దుఃఖపడతాడు. దుఃఖం అనేటువంటిది కలిగిస్తాడు. అంటే తండ్రి అయిన దేవునికి దుఃఖం కలుగుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారికి దుఃఖపడతాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖపడును. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30 వచనాలు మనం గమనిస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటే అర్థం ఏంటంటే ఆయన దుఃఖపడును కాబట్టి దుఃఖపరచొద్దండి అని అన్నాడు. ఎప్పుడు ఆయన దుఃఖపడతాడంటే అది సంగతి వేరే. అంటే మనం పరిశుద్ధాత్ముని ఎప్పుడు దుఃఖపరుస్తామంటే లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తూ ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని కలిగి ఉన్నట్టయితే పరిశుద్ధాత్ముడు దానిని బట్టి ఆయన దుఃఖిస్తాడు. కాబట్టి ఆయన ఇంకా ఏం చేస్తాడంటే దుఃఖపడడం మాత్రం కాదు, మనం తప్పు చేసినప్పుడు ఆయన దుఃఖిస్తాడు. అలాగే ఆయన ఆనందించేవాడే ఉన్నాడు. ఆయన ఆనందించేవాడు కూడా. రోమపత్రిక 14వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ మాట ఉంటుంది. పరిశుద్ధాత్మ యందలి ఆనందమునే ఉన్నది. పరిశుద్ధాత్మలో ఉంటే ఆనందం, పరిశుద్ధాత్మలో ఉంటేనే ఆనందం. అయితే ఆయన ఆనందించేవాడు కాబట్టి మనతో పాటు ఆయన ఆనందించేవాడే ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఆనందించేవాడు. తర్వాత ఆయనకు ఇష్టాలు ఉన్నాయి. ఆయనకు ఇష్టాలు అంటే అర్థం ఏంటంటే చిత్తం కలిగిన వాడు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము ఆయనకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాలు నెరవేర్చడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు, ఆయన కోరుకుంటున్నాడు. 12వ అధ్యాయము 11వ వచనం మనం చదివినప్పుడు ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించడంలో పరిశుద్ధాత్ముడు సొంతంగా ఆయన చిత్తం కలిగి ఉన్నాడు. ఎవరికి ఏమి అనుగ్రహించాలి,
ఎవరికి ఏం పంచిపెట్టాలి, ఎవరిలో ఏ కార్యాన్ని జరిగించాలనేటువంటి ఇష్టాన్ని కలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆయన ఇష్టపడేవాడు, ఇష్టాలు కలిగిన వాడు. ఆయన తేటగా మాట్లాడును. ఇంతవరకు మనం ఇంతకుముందు చదువుకున్నాము 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు ఏం రాయబడి ఉంటుందంటే, ఆయన ఆత్మ తేటగా, ఆత్మ అంటే ఆయన పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు తేటగా మాట్లాడేవాడే కానీ ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన కేవలం ఒక శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి అయి ఉండి ప్రత్యేకమైనటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండి ఆయన మాట్లాడేవాడే ఉన్నాడు. తర్వాత మనం మూడోది గమనిస్తే, పరిశుద్ధాత్ముడు ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన దేవత్వం కలిగిన వాడు. పరిశుద్ధాత్మ ఎవరంటే దైవత్వం కలిగిన వాడు. తండ్రి అయిన దేవుడు దైవత్వం కలిగిన వాడు అనే సంగతి మనం ఏమాత్రం సందేహం లేకుండా విశ్వసిస్తాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దైవత్వం కలిగిన వాడని చెప్పి మనం ఏమాత్రం సందేహం లేకుండా విశ్వసిస్తున్నాము. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా దైవత్వం కలిగిన వాడు అని చెప్పి గ్రంథం ద్వారా మనం నమ్మవచ్చు. పరిశుద్ధాత్ముడు దేవత్వం కలిగిన వాడని చెప్పి గ్రంథంలో స్టేట్మెంట్ లేదు, కానీ ఆయన యొక్క లక్షణాలను బట్టి, ఆయన యొక్క తత్వాన్ని బట్టి, ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన ఉనికిని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆయన కూడా దేవత్వం కలిగిన వాడే ఉన్నాడని చెప్పవచ్చు. గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం గమనించినప్పుడు, అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం గమనిస్తే అక్కడ కాంటెక్స్ట్ లో ఏం రాయబడి ఉంటుందంటే పరిశుద్ధాత్ముడు దేవుడే ఉన్నాడని చెప్పి రాయబడి ఉంటుంది. 3వ వచనం చదువుకుంటే, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఎవరిని మోసపుచ్చుటకు అనంటే పరిశుద్ధాత్ముని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఇక్కడ అననీయ మోసం చేసింది ఎవరినంటే పరిశుద్ధాత్మని. ఆ పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడని చెప్పి కాంటెక్స్ట్ లో మాట్లాడితే 5వ అధ్యాయంలో ఉంటాడంటే 4వ వచనంలో, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మటని అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనిచున్నావు? నీవు మోసం చేసింది లేకపోతే నీవు అబద్ధం ఆడింది ఎవరితోనంటే మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పాను. మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితేవి. పైన 3వ వచనం మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాన్ని ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించిందని అడిగి, మనుషులతో కాదు నీవు దేవునితోనే అబద్ధం ఆడితేవని చెప్పి వానితో చెప్పాను. ఇక్కడ కాంటెక్స్ట్ లో మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడు దేవుడు అనే సంగతి ఇక్కడ రాయబడి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఇంకా పరిశుద్ధాత్ముడు దేవత్వం కలిగిన వాడు అని చెప్పి మనం ఎలా నమ్మవచ్చు అని అంటే, ఆయన నిత్యము ఉండేవాడు, నిత్యుడకు ఆత్మ అని చెప్పి మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు అంటే నిత్యము ఉండేవాడు. హెబ్రీ పత్రిక చదువుకుందాం ఒకసారి. 9వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తం గురించి మాట్లాడుతున్నాడు. కానీ మనం గమనించవలసింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు అంటే నిత్యుడగు వాడు, నిత్యమైన ఉన్నవాడు. నిత్యం అంటే అర్థం ఏంటంటే ఆది అంతము లేనివాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు, ఎప్పటికీ ఆయన సజీవుడిగా ఉన్నవాడు. ఆయన ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనివాడు కాడు, ఆయన నిత్యము ఉండేవాడు అని చెప్పి గ్రంథం చెప్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవతను కలిగిన వాడు అనే సంగతి మనం గమనించవలసిన వారిమే ఉన్నాం. తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క ఉనికి గురించి మనం ఆలోచిస్తే, ఆయన నిత్యము ఉండేవాడని గమనించుకున్నా. నిత్యము ఉండేవాడు అంటే అర్థం ఏంటంటే సృష్టి కలగక ముందు కూడా అనాదిలోనే ఆయన ఉన్నవాడని అర్థమైపోతుంది. తర్వాత సృష్టికి ముందు నిత్యం ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు సృష్టిలో కూడా ఆయన ఉన్నట్టుగా, అంటే ఆదిలో కూడా ఆయన ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఆది కాలం అనేటువంటిది ఒకటి ఉంది. ఆది కాలం ఎప్పుడంటే సృష్టిని కలిగించినటువంటి కాలం. కానీ దేవుడు ఈ సృష్టిని ఎప్పుడు కలిగించాడంటే ఆదిలో చేశాడని చెప్పి మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనిస్తాము. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే 1వ వచనంలో, ఆది అందు దేవుడు భూమి ఆకాశంలోను సృజించాను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అని ఆయన ఎక్కడున్నాడంటే ఆయన ఆది అందు ఉన్నాడు. ఆది అందు ఏం చేస్తున్నాడంటే ఆయన జలముల పైన అల్లాడుచుండెను అని చెప్పి రాబడింది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆది కాలంలో ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం.
సృష్టికి ముందుగా ఉన్నవాడు, అలాగే ఆదిలో ఉన్నవాడు, తర్వాత సృష్టి నిర్మాణంలో కూడా ఆయన ఉన్నవాడు. సృష్టిని కలిగించడంలో ఆయనకు పాత్ర ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి సృష్టికి కొలతలు ఏర్పాటు చేసిన వాడు పరిశుద్ధాత్ముడు అని చెప్పి గ్రంథంలో మనం చూస్తాం. ఆయన సృష్టికర్తగా మనం గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మ ఎవరంటే ఆయన నిత్యము ఉండేవాడు, దేవతను కలిగిన వాడే ఉన్నాడు, సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు, సృష్టి నిర్మాణంలో కూడా ఆయన ఉన్నాడు. యెషయా గ్రంథము 40 అధ్యాయంలో మనం చదువుకుంటే, యెషయా గ్రంథము 40 అధ్యాయము 12వ వచనం చదువుకుందాం, లేకపోతే 13వ వచనం చదువుకుందాం. యెహోవా ఆత్మకు నేర్పిన వాడేవాడు, ఆయనకు మంత్రి, ఆయనకు బోధపరిచిన వాడేవాడు. ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను, ఆయనకు వివేకం కలుగు చేసిన వాడేవాడు అని చెప్పి న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడేవాడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడేవాడు, ఆయనకు బుద్ధి మార్గం బోధించిన వాడేవాడు. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు అని చెబుతూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్ముడికి ఆత్మకు నేర్పిన వాడేవాడు. ఇక్కడ పరిశుద్ధాత్మకు నేర్పించవలసిన అవసరం లేదు. ఒక్కొక్కరు వచ్చి 12వ వచనంలో ఏముంటుందంటే తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడేవాడు, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడేవాడు. జేనతో ఆకాశముల కొల చూచిన వాడేవాడు, భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడేవాడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడేవాడు, తూనిక చేత కొండలను తూచిన వాడేవాడు. యెహోవా ఆత్మకు నేర్పిన వాడేవాడు. ఇక్కడ యెహోవా ఆత్మ ఏం చేశాడంటే పుడిసిట్లో జలములను కొలిచాడట. జేనతో ఆకాశముల కొల చూచిన వాడు, భూమిలోని మన్నును కొలపాత్రలో ఉంచిన వాడు, త్రాసుతో పర్వతములను తూచినవాడు, తూనిక చేత కొండలను తూచినవాడు అని చెప్పి పరిశుద్ధాత్మ గురించి రాబడింది. కాబట్టి దేవుని యొక్క సృష్టికి రూపాన్ని లేకపోతే ఒక పరిమాణాన్ని ఏర్పాటు చేసిన వాడు పరిశుద్ధాత్ముడు. సృష్టి నిర్మాణంలో ఆయన ఉన్నాడు, సృష్టికర్తగా ఆయన ఉన్నాడు. కాబట్టి సృష్టిని కలిగించడంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర కూడా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధాత్మని యొక్క పని ఏంటంటే వాక్యం రాయించడంలో పరిశుద్ధాత్మ యొక్క పని మనం గమనించినప్పుడు, వాక్యమును రాయించడంలో పరిశుద్ధాత్మ యొక్క పని. ఇక్కడ ఈ రోజున మనం గ్రంథరూపకంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. గ్రంథం అనేటువంటిది రూపింపబడక ముందు పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే గ్రంథాన్ని మనకి ఇవ్వడానికి కాను ఆయన పాత్ర అనేటువంటిది ఎంతగా ఉందో మనం గమనిస్తే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టు కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కాబట్టి రాయబడినటువంటి బైబిల్ అనేటువంటిది ఎలా రాయబడింది అంటే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా రాశారు గ్రంథకర్తలు. రచించిన వారు ఎలా రాశారంటే తమ సొంత ఊహల చేత, సొంత జ్ఞానము చేత ఊహించుకొని రాసినటువంటి పుస్తకం కాదు బైబుల్. బైబుల్ అనేటువంటిది ఎలాంటిదంటే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారు రాసినటువంటి గ్రంథమే ఉంది. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క గ్రంథాన్ని రాయడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగా దేవుని యొక్క గ్రంథాన్ని రాయడానికి పరిశుద్ధాత్ముడు ఎలాంటి పని చేశాడు మనం గమనిస్తే ఆయన మనుషుల్ని ప్రేరేపించి దేవుని వాక్యం రాసేలాగా ఆయన ప్రయత్నం చేశాడు, పని జరిగించాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆయన పాత్ర ఎలాంటిదంటే దేవుని వాక్యం రాయడంలో ఆయన పాత్ర ఎంతో ఉన్నది. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఈరోజు దేవుని వాక్యం మనకు దేవుడు అనుగ్రహించడానికి మరి ఏ మార్గం ఉంటుంది ఉందో లేదనేది మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం ఇవ్వడానికి కాను మనకి ఎంతగానో తోడ్పాటు అనేటువంటిది ఆయన ద్వారా కలిగింది అనేది మనం గమనించాలి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం ఏ విధంగా రాయబడిందో ఆలోచించినప్పుడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము, దేవుని యొక్క ఆవేశం వలన కలిగిన ప్రతిలేఖనము అనగా పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి ప్రతిలేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటకు, నీతి అని శిక్ష చేయుటకు ప్రయోజనకరమే ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఆవేశం వలన కలిగాయి దేవుని యొక్క వాక్యము లేకపోతే గ్రంథము అని చెప్పి తెలియజేస్తుంది. 2వ తిమోతి పత్రిక మనం గమనిస్తే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మనుషులు రాశారని చెప్పి గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యక్రమాలు మనం గమనించవచ్చు.
ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి పేర్లు గమనించాము. అలాగే ఆయనకున్నటువంటి విశేష లక్షణాలు మనం చూసుకున్నాము. అలాగే ఆయన తత్వాన్ని గురించి ఆలోచిస్తే ఆయన దేవత్వం కలిగిన వాడని ఆలోచించాము. ఆయన నిత్యము ఉండేవాడు, సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి ఆదిలో ఉన్నాడు, సృష్టి నిర్మాణంలో ఆయన ఉన్నాడు, వాక్యాన్ని రాయించడంలో ఆయన యొక్క పాత్ర ఉంది అని ఇంతవరకు మనం నేర్చుకున్నాం. తర్వాత పరిశుద్ధాత్మ మనకు చేసే సహాయం గురించి మనం ఆలోచిస్తాం. పరిశుద్ధాత్మ మనకు చేయు సహాయము, పరిశుద్ధాత్ముడు మనకు చేసే సహాయం ఎలాంటిదో మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్ముని క్రైస్తవులైన వారు ఎప్పుడు పొందుకుంటారంటే బాప్తిస్మం ద్వారా పొందుకుంటారని చెప్పి గ్రంథం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి వారిని అడిగారు, ఏమని, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి మాకు తెలియదు అని చెప్పి అన్నారు, మేము వినలేదని అన్నారు. అంటే ఒక వ్యక్తి రక్షించబడితే వారిలో పరిశుద్ధాత్మ నివసిస్తారనే సంగతి మనం గమనించవలసిన వారిమే ఉన్నాం. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయంలో 38వ వచనం మనం చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఇక్కడ పరిశుద్ధాత్మ వరాన్ని మనం ఎప్పుడు పొందుకుంటామని అంటే బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు, మనలో ఆయన నివాసం చేస్తాడు, మనం ఆయన చేత ముద్రించబడతాం. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మన పక్షముగా విజ్ఞాపన చేసేవాడు. పరిశుద్ధాత్ముడు మనకు చేసే సహాయం ఎలాంటిదంటే పరిశుద్ధాత్ముడు మన పక్షమున విజ్ఞాపన చేసేవాడు తండ్రికి. రోమపత్రిక మనం చదువుకుందాం, 8వ అధ్యాయము. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకుందాం, 26వ వచనం చదువుకుందాం. 26వ వచనం, అటువలే ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అంటే మనకు సహాయం చేసేవాడు పరిశుద్ధాత్మ. దేన్ని బట్టి మనకు సహాయం చేస్తాడంటే ఆయన మన బలహీనతను బట్టి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థించేవాళ్ళను మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. కాబట్టి తండ్రిని దేవునికి మనం ప్రార్థించినప్పుడు మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఏ విధంగా సహాయం చేస్తున్నాడంటే ఆయన మనకు తెలియకుండానే ఉచ్చరింప శక్యం కానటువంటి మూలుగుల చేత ఆయన మన తరఫున దేవునికి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ప్రార్థన తండ్రిని దేవునికి సరైన విధానంలో ఉండేలాగున, ఆ ప్రార్థన అంగీకరించబడేలాగా, దేవుడు ఆ ప్రార్థనను విని మనకు సహాయం చేసేలాగా, పరిశుద్ధాత్ముడు దానిని చక్కగా దేవుని దగ్గరికి చేరేలాగా, ఆయన అంగీకరించేలాగా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు, మన తరఫున విజ్ఞాపనం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. తర్వాత ఆయన ఎలాంటి వాడు అంటే పరిశుద్ధాత్ముడు ఆయన ఆదరించేవాడు, ఆయన మనల్ని ఆదరించేవాడు. ఆయనకు ఆదరణకర్త అని పేరు ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాట స్వయంగా చెప్పారు. ఇంతకుముందు చదువుకున్నట్టుగానే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు నేను ఆదరణకర్తను పంపించమని తండ్రిని వేడుకుంటాను అని చెప్పన్నాడు. 14వ అధ్యాయము 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎవరంటే ఆయన యేసు ప్రభు కాదు, ఆయన తండ్రి అయిన దేవుడు కాదు. ఆయనే సపరేట్ గా వ్యక్తిత్వం కలిగిన వాడే ఉన్నాడు. ఆయనను మీ వద్ద ఉండటానికి, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండటానికి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనతో ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆయన మన బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి మొదలుకొని ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆదరించేవాడు, ఆదరణకర్త, ఆదరిస్తాడు. ఈరోజు మనం కొన్ని విషయాల్లో బలహీన పడిపోయినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు మనల్ని ఆదరించేవాడు పరిశుద్ధాత్ముడు, మనకు సహాయం చేసేవాడు, ఆదరణకర్త. హెబ్రీ పత్రికలో ఒకసారి మనం చదువుకుందాం, 7వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడే ఉన్నాడు. ఎవరంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఆయన మనకు మధ్యవర్తిగా ఉండి, దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉండి మనల్ని రక్షించడానికి మన తరఫున ఆయన దేవునికి విజ్ఞాపనం చేయడానికి ఏ విధంగా అయితే పని చేస్తున్నాడో అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మన తరఫున మనకు సహాయం చేస్తున్నాడు, మన తరఫున ఆయన విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. మనల్ని ఆదరించేవాడు, మనల్ని బలపరిచేవాడు,
కాబట్టి పరిశుద్ధాత్మ పట్ల మనం సరైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి, ఆయన వ్యక్తియే ఉన్నాడు, శక్తియే ఉన్నాడు, వ్యక్తియే ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించేవాడు. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుకుంటే మరొక మాట, ఆయన సత్యస్వరూపైనటువంటి ఆత్మ, ఆయన సత్యవంతుడే ఉండి సర్వసత్యంలోనికి మనల్ని నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. ఇక్కడ అపోస్తులకి సర్వసత్యాలను నడిపించి సత్యంలో వారిని ప్రతిష్ఠ చేసి సర్వసత్యాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేసి సత్యంలో వారిని ప్రతిష్ఠ చేసినటువంటి వాడెవరంటే పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేస్తున్నాను, సత్యంలో వారిని ప్రతిష్ఠ చేసే కార్యక్రమం ఎప్పుడు జరిగిందంటే పరిశుద్ధాత్మ వలన జరిగింది. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు పండుగ దినాన అపోస్తులందరి మీద దిగి వారికి శక్తినివ్వడం ద్వారా సర్వసత్యంలోనికి వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు. అలాగే ఈరోజు మనందరం కూడా సర్వసత్యాన్ని కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంతగానో ఉంది. కాబట్టి ఆయన మనకు ఈ విధంగా సహాయం చేస్తున్నాడు. తర్వాత ఆయన ద్వారా మనం ఏం చేయబోతున్నామంటే ఆత్మఫలాలను ఫలిస్తాం. మనకు పరిశుద్ధాత్మ చేసే సహాయం ఏంటంటే ఆయన ద్వారా మనం ఆత్మఫలాలని ఫలిస్తాము. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఇంకా పరిశుద్ధాత్ముడు ద్వారా మనం కలిగి ఉండే ఫలాలు ఏంటంటే ప్రేమను కలిగి ఉంటాం, సంతోషం కలిగి ఉంటాం, సమాధానాన్ని కలిగి ఉంటాం, దీర్ఘశాంతం కలిగి ఉంటాం, దయాళుత్వాన్ని కలిగి ఉంటాం, మంచితనాన్ని కలిగి ఉంటాం, విశ్వాసము కలిగి ఉంటాం, సాత్వికమును కలిగి ఉంటాం, ఆశా నిగ్రహమును కలిగి ఉంటాం. ఇవన్నీ కూడా ఎలా అనుగ్రహించబడతాయి మనకంటే పరిశుద్ధాత్మను ద్వారా. అవి పరిశుద్ధాత్మ యొక్క ఫలములు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అనే ఆయన మనకి ఎంతగా సహాయం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఈ మాట ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ఆయన చేసే ఇంకొక కార్యం ఏంటంటే మన స్వాస్థ్యమునకు ఆయన సంచకరువుగా పనిచేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, మనము దేవుని ఆత్మచేత ముద్రించబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, మనలో ముద్రించబడినటువంటి పరిశుద్ధాత్మ, మనం వరముగా పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ఆయన ఏం చేస్తాడంటే మన స్వాస్థ్యమునకు సంచకరువుగా పనిచేస్తున్నాడు, సంచకరువుగా ఉన్నాడు. అంటే పూచీకత్తుగా ఉన్నాడు అనమాట. అడ్వాన్స్ పేమెంట్ గా దేవుడు ఇచ్చినట్టుగా. అంటే మన పూచీకత్తు పరిశుద్ధాత్మ పూచి. దేనికి పూచి అని అంటే మనకు దేవుడు పోయే స్వాస్థ్యానికి పరిశుద్ధాత్ముడు పూచీకత్తుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎంతగానో మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన ద్వారా మనం దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నాం. మనం విమోచించబడిన వారమై దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి గాను పరిశుద్ధాత్మను మనకు సహాయం చేయబోతున్నాడు. ఆయన సంచకరువుగా పనిచేస్తున్నాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ యొక్క మేలులు అనేకంగా ఉన్నాయి. ఇంతవరకు మనం కొన్నిటిని మాత్రమే నేర్చుకున్నాం. అందుకనే పరిశుద్ధాత్మ పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం ఎలాంటిదంటే ఆయన్ని ఏ విధంగా మనం గణపరచాలనంటే ఆయన పట్ల జరిగించకూడనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మొదటిగా ఆయనను దుఃఖపరచకూడదు, ఆయనను దుఃఖించకూడదు. అంటే మనం కొన్నిసార్లు శరీర సంబంధమైన కార్యాలు జరిగించడం ద్వారా పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. ఆయనను దుఃఖించడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. పరిశుద్ధాత్ముడు దుఃఖించబడతాడు. ఎప్పుడు దుఃఖించబడతాడంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాం. ఎప్పుడు దుఃఖపడతాడు ఆయన అంటే 4వ అధ్యాయము 30 చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పుడనంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమైన కలిగి ఉన్నట్టయితే పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఆయన ఘనపరచబడే విధంగా మనం ప్రవర్తించాలి, కానీ ఆయనను సంతోషపరిచే విధంగా మనం ప్రవర్తించాలి, కానీ ఆయన దుఃఖపరిచేవారుగా మనం ఎప్పుడూ ఉండకూడదు. ఆయన మనలో ఉన్నాడు అనే సంగతి మనం గమనిస్తే ఆయన మనకు అనుగ్రహించిన ఫలాలని మనం ఫలిస్తామే తప్ప ఆయన దుఃఖపడే విధంగా మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయము. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అవకాశం ఉంది. నేను ఎప్పుడు దుఃఖపరుస్తున్నాను అనుకుంటున్నామేమో, కానీ ఎప్పుడు దుఃఖపరుస్తామంటే మనం ఇలాంటి శరీర సంబంధమైన క్రియలు కలిగి ఉండడం ద్వారా, లోక సంబంధమైన కార్యక్రమాలు జరిగించడం ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం. రెండవది ఆయనను మోసపుచ్చకూడదు. పరిశుద్ధాత్మ మనం ఏం చేయకూడదు అంటే మోసం చేయకూడదు.
మోసం చేస్తాము అంటే ఎప్పుడు చేస్తాం? అన్నయ్య సప్పీర సందర్భాన్ని గమనించాం ఇంతకు ముందు. కాబట్టి అన్నయ్య సప్పీరాలు ఏం చేశారంటే కొంత సొమ్ము దాచుకొని కొంత సొమ్ము మాత్రం ఇవ్వడానికి వాళ్ళు వచ్చారనమాట అపోస్తుల దగ్గరికి. భూమిని అమ్మారు, అమ్మినటువంటి దాన్ని మొత్తం తీసుకొని వచ్చి అపోస్తుల పాద దగ్గర పెట్టలేదు, కానీ కొంత సొమ్ము దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నారనే సంగతి వారు తెలియకుండానే ఎవరిని మోసం చేశారంటే పరిశుద్ధాత్మ వారిని మోసం చేశారు. అందుకే అన్నాడు పేతురు ఏమన్నాడంటే, అననీయ నీవు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను? కాబట్టి మన హృదయంలో సాతానుడు ప్రేరేపించిన ప్రేరేపణ బట్టి మనం అనేక సార్లు పరిశుద్ధాత్ముడిని మోసం చేస్తున్నామేమో. ఇక్కడ మోసం చేసే సందర్భాలు ఏర్పడతాయి, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, నటించడానికి అవకాశమే లేదు. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు, ఆయన అన్నింటినీ అబ్జర్వ్ చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, గమనిస్తున్నాడు. కాబట్టి ఆయనను మోసం చేసే కార్యక్రమాలు ఏదైనా చేస్తున్నామేమో ఒకసారి మనం ఆలోచించవలసిన వారిమే ఉన్నాం. తర్వాత ఆయనను తిరస్కరించకూడదు. పరిశుద్ధాత్మ మాకు వద్దు అన్నట్టుగా మన తిరస్కారంగా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. అక్కడ పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉండటానికై తండ్రి దగ్గర నుంచి పంపనటువంటి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కోరిక మేరకు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఈరోజు మనలో నివాసం చేస్తున్నాడు, మనలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం తిరస్కారం చేస్తే అది మనకు ప్రయోజనం కాదు. కాబట్టి మనం పరిశుద్ధపరచబడాలంటే, లేకపోతే మనం దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి కాను, మనం ఆత్మఫలాలు ఫలించడానికి కాను తప్పకుండా పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఉండకపోతే మనం ఫలించలేం, ఉండకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేం. కాబట్టి పరిశుద్ధాత్మను మనం తిరస్కరిస్తున్నామేమో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 29వ చదువుకుందాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. ఒకవేళ ఎవరైనా ఆత్మను తిరస్కరిస్తే వారికి ఏముంటుందంటే దండన ఉంది, ఎక్కువైన దండన ఉంది, దండనకు పాత్రుడిగా ఎంచబడతాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. మనం రక్షించబడిన మనం, క్రైస్తవులమైన మనం, దేవుని పిల్లలమైన మనం ఏం పొందుకున్నామంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాం వరముగా. ఆయన మనలో నివసిస్తున్నాడు. కాబట్టి ఆయనను మనం తిరస్కరించకూడదు ఎట్టి పరిస్థితుల్లోన. తర్వాత ఆయనను దూషించకూడదు. మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ చదువుకుందాం. మార్కు సువార్త 3:29లో పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పరిశుద్ధాత్మ విషయమే దూషణ. ఇప్పుడు పరిశుద్ధాత్మ విషయమే మన దూషణ అనేటువంటిది కలిగిస్తే మనం శిక్షించబడతాం. లేకపోతే మనకు క్షమాపణ లేదు అనే విషయాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. నిత్య పాపము చేసిన వాడు క్షమాపణ పొందకుండా నిత్య పాపం చేసిన వాడు ఎవరనంటే పరిశుద్ధాత్మను దూషించిన వాడు, పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చిన వారు, పరిశుద్ధాత్మ దుఃఖపరిచేలాగా ప్రవర్తించిన వారికి క్షమాపణ లేదు. ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం. అననీయ సప్పీరాలు వెంటనే ప్రాణం విడిచారట, వెంటనే చనిపోయారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ప్రయత్నం చేసినటువంటి అననీయ సప్పీరాలు భార్యాభర్తలిద్దరు కూడా వెంటనే చనిపోయారు. అందరికీ భయం కలిగింది. వాడు పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు కూడా దూషించడానికి ప్రయత్నం చేయకూడదు. తర్వాత ఆయనకు విరోధముగా మాట్లాడకూడదు. ఆయనకు విరోధంగా మాట్లాడటం, పరిశుద్ధాత్మనికి విరోధంగా మాట్లాడే సందర్భాలు కలుగుతాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ప్రయత్నమే చేయకూడదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 31వ వచనము. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదని ఇంతవరకు చూసుకున్నాం. తర్వాత మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మ ఆయన ఒక ఆయన ఉన్నాడనేది మనం గుర్తుపెట్టుకుంటే ఆయనకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు.
పాప క్షమాపణ లేదని చెప్పి ఖచ్చితంగా గ్రంథం చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల ఒకవేళ ఆయనను దూషించే రకంగా, ఆయనను బాధ పెట్టే రకంగా నువ్వు ప్రవర్తించి పాపం చేస్తే, వేడుకుంటే, మారు మనసు పొందితే, పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధానంలో నువ్వు వేడుకుంటే, మారు మనసు పొందితే క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మనికి విరోధంగా మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మని ద్వారా కలిగినటువంటి లేఖనాలను అపార్థం చేసుకొని, చెప్పబడిన లేఖనాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా, నేర్చుకోకుండా, తెలుసుకోకుండా అపార్థం చేసుకుని లేని విధంగా మనం నేర్చుకుంటే, తెలుసుకుంటే, విశ్వసిస్తే మాత్రం మనకు పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మకు విరోధంగా ఎప్పుడు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి లేఖనాలను మనం ఎప్పుడు కూడా మీరకూడదు. వాక్యం ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి, అక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉండాలి. అపోస్తల కార్యాల గ్రంథం ఇంకో మనం చదువుకుందాము. అపోస్తల కార్యాల మాట చదువుకొని మనం ముగించుకుందాం. 7వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 51వ వచనంలో స్టెఫెను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ముష్కరులారా అంటే ఇజ్రాయేల్ ప్రజలు, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మను ఎదిరించేవారు ఉన్నారంట. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు పరిశుద్ధాత్మను ఎదిరించారు. ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాం. మనతో ఆయన ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఒకవేళ ఎదిరిస్తే ఏమవుతుందనంటే క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ పట్ల మనం సరైనటువంటి భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కోరుకున్న ప్రకారం మనం బ్రతకాలి. ఆయన ఏదైతే ఆత్మఫలాలు ఫలించమని చెప్పి మనకు నేర్పిస్తున్నాడో వాటిని ఫలించాలి. ఆయనను సంతోషపరచాలి. ఆయనను గణపరిచే విధంగా ఉండాలి. ఆయన చెప్పిన మాట మనం వినాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే కేవలం ఒక శక్తి కాదు, ఆయన వ్యక్తియే ఉండి, శక్తిమంతుడే ఉండి, మనకు ఎన్నో రకాలైనటువంటి సహాయ సహకారాలు చేస్తూ, మన రక్షణను గురించి, మనకు దేవుడు అనుగ్రహించి స్వాస్థ్యాన్ని గురించి ఆయన సంచకరువుగా పనిచేస్తూ, మనం పరిశుద్ధంగా ఉండటానికి కాను, మనం ఈ లోకంలో నీతిగా భక్తిగా బ్రతకడానికి కాను పరిశుద్ధాత్మ మనకు అనేకమైన రకాలైన మేలు చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను గురించిన సత్యాన్ని మనం తెలుసుకొని ఆయనను సరైనటువంటి విధానాల్లో విశ్వసించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం వాక్యాన్ని శ్రద్ధగా మీరందరూ కూడా ఆలకించి విన్నందుకు, ఓపికతో విన్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.